హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జూలై మొదటి వారంలో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. మొదటి న్యూస్ను చూస్తే ఆర్థిక సమానత్వంలో 4వ స్థానంలో నిలిచిన భారత్ ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం 2011-12లో దేశంలో పేదరికం 16.2% ఉండగా 2022-23లో 2.3%కి తగ్గిందని పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో 17.1 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికం నుండి బయటపడ్డారని పేర్కొనడం జరిగింది. అయితే ప్రపంచ బ్యాంక్ ప్రకారం అత్యంత పేదలు ఎవరు అని అనగా రోజుకి $2.15 కంటే తక్కువ మొత్తంలో ఖర్చు చేసే వారిని అత్యంత పేదలుగా పేర్కొనడం జరిగింది. అంటే భారతీయ రూపాయలలో 184 కంటే తక్కువ ఖర్చు చేస్తే వారిని అత్యంత పేదలుగా ప్రపంచ బ్యాంక్ అయితే పేర్కొనడం జరిగింది. ఈ లెక్కన భారతదేశంలో 2.3% మంది అత్యంత పేదలు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు 167 దేశాలకు సంబంధించిన జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో స్లోవక్ రిపబ్లిక్ ఉండగా రెండవ స్థానంలో స్లోవేనియా, మూడవ స్థానంలో బెలారస్ ఉండడం జరిగింది. 4వ స్థానంలో భారత్ ఉండడం జరిగింది. అయితే ఈ ఆదాయ అసమానతలను లెక్కించడానికి ప్రపంచ బ్యాంకు గినీ ఇండెక్స్నైతే ఉపయోగించడం జరుగుతుంది. దీనిలో విలువలు 0 నుంచి 100 వరకు ఉంటాయి. 0 అనేది ఖచ్చితమైన సమానత్వాన్ని తెలుపుతుండగా 100 ఉన్నట్లయితే అది అధిక అసమానతను తెలుపుతుంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క గినీ ఇండెక్స్ విలువ 25.5గా ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మన పొరుగున ఉన్నటువంటి చైనా యొక్క గినీ ఇండెక్స్ 35.7 ఉండగా అమెరికా అది 41.8గా ఉండి భారత్ కంటే ఎక్కువగా ఆదాయ అసమానతలు ఉన్నట్లయితే ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలపడం జరిగింది. మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్ధక ఆస్తులు 2025 మార్చి నాటికి 2.3%కి చేరాయని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అయితే స్థూల నిరర్ధక ఆస్తులు అంటే రుణగ్రహీతలు రుణాలు చెల్లించే గడువు తీరిన తర్వాత 90 రోజుల లోపల అసలు కానీ వడ్డీ కానీ చెల్లించనట్లయితే వాటిని నిరర్ధక ఆస్తులుగా బ్యాంకులు పేర్కొంటాయి. ఈ ఎన్పీఏలు అత్యధికంగా వ్యవసాయ రంగంలో 6.1%గా మరియు వ్యక్తిగత రుణాలలో 1.2% ఉన్నట్లు ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించడం జరిగింది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఇతను 26వ ఆర్బీఐ గవర్నర్. మరొక అంశాన్ని గమనిస్తే గత 5 సంవత్సరాలలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపైనట్లు జీఎస్టీ మండలి పేర్కొనడం జరిగింది. 2020-21లో రూపాయలు 11.37 లక్షల కోట్లు వసూలు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 22.08 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైనట్లు తెలపడం జరిగింది. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇది 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2017 జూలై 1 నుంచి అమలు చేయడం జరుగుతుంది. జూలై 1ని జీఎస్టీ డేగా జరుపుకుంటున్నాము. ఈ జీఎస్టీని 4 స్లాబులలో పన్నులను విధించడం జరుగుతుంది. అవి 5%, 12%, 18%, 28%గా విధించడం జరుగుతుంది. అదేవిధంగా బంగారం లాంటి విలువైన ఆభరణాలపై 3% జీఎస్టీని వసూలు చేస్తున్నారు. ఆల్కహాల్ బెవరేజెస్ మరియు పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీని విధించడం లేదు. వీటిపై పన్నులను ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా విధించి వసూలు చేసుకుంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారతదేశం 12వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో గ్రీస్ దేశం నిలవడం జరిగింది. ఈ జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ రూపొందించడం జరిగింది. ఇది క్రొయేషియా కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ ట్రావెల్ గైడ్ అనే సంస్థ. మరొక అంశాన్ని పరిశీలిస్తే సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాల్లో మరియు పదోన్నతులలో తొలిసారిగా రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లను అమలుపరచనున్నారు. ఇందులో రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, ఛాంబర్ అటెండెంట్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. స్టెల్త్ విమానాలను గుర్తించే కీలక సాంకేతిక అయినటువంటిది ఫోటానిక్ రాడార్ను రూపొందించిన DRDOకు చెందిన ఎలక్ట్రానిక్స్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్. దీని ద్వారా స్టెల్త్ యుద్ధ విమానాలను గుర్తించడం ఈజీగా అవుతుంది. రాడార్లకు దొరకనటువంటి యుద్ధ విమానాలను ఈ ఫోటానిక్ రాడార్ టెక్నాలజీ ద్వారా గుర్తించవచ్చును. ఇది ఎలక్ట్రానిక్ జామింగ్ యంత్రాలకు లొంగదు మరియు ఇది రాడార్లు గుర్తించలేని యుద్ధ విమానాలను గుర్తిస్తుంది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలకు బదులుగా ఫోటానిక్స్ తరంగాలను వినియోగిస్తారు. అంటే ఫోటానిక్ అనగా కాంతి తరంగాలను వినియోగిస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీకి ప్రత్యేక బ్యాండ్ విడ్త్లో మాత్రమే పనిచేస్తుంది. ఫోటానిక్స్ అనేది దీనికి ప్రత్యేకమైన బ్యాండ్ విడ్త్ అనేది ఏముండదు, ఎక్కడైనా ఇది పనిచేస్తుంది. అయితే ఈ సాంకేతికత అభివృద్ధి చెందినట్లయితే దేశంలోని అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన సుఖోయి, రఫేల్, తేజస్లో దీన్ని వినియోగించాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. అయితే మనము సైనిక వ్యవస్థలో వినియోగిస్తున్న రాడార్ వ్యవస్థను 1940లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఈ దాగి ఉన్నటువంటి యుద్ధ విమానాలను గుర్తించలేదు. దానికోసమే ఈ ఫోటానిక్ రాడార్ను అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. ప్రయాణికులకు రైల్వే సేవలు అన్నింటినీ ఒకే చోట అందించే యాప్ రైల్ వన్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. నెక్స్ట్, జాతీయ క్రీడా విధానం 2025కు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్. దీని లక్ష్యం 2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణ బిడ్డింగుల్ని దక్కించుకోవడం. నెక్స్ట్, నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా నిలిచారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్. దీనికి కారణం అతనికి జర్మనీ పౌరసత్వం ఉండడమే. ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని జూలై 6న జరుపుకుంటారు. మరొక వార్త, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అమెరికా పార్టీ అనే రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలపడం జరిగింది. ఇతను అమెరికా అధ్యక్షుడు ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్కి వ్యతిరేకిస్తూ ఈ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్, బీజింగ్లో జరుగుతున్న ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్కు 2 స్వర్ణాలు సాధించిన హర్విందర్ సింగ్. ఈ టోర్నీలో భారత్ మొత్తం 9 పతకాలు సాధించి 2వ స్థానంలో నిలిచింది. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ టోర్నీలో 17 పతకాలు సాధించి చైనా అగ్రస్థానంలో నిలిచింది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరుగుతున్న ప్రపంచ కప్ బాక్సింగ్ పోటీలలో 54 కేజీల విభాగంలో సాక్షి స్వర్ణ పతకం సాధించింది. ఈమె ఫైనల్లో అమెరికాకు చెందిన యాస్లిన్ ఫెరేజ్పై విజయం సాధించింది. మరొక న్యూస్, బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇతను అమెరికా స్వాతంత్ర దినోత్సవం జూలై 4న ఈ బిల్లుపై సంతకం చేయడం జరిగింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే $1 ట్రిలియన్ పన్ను మినహాయింపులు ఉండడంతో పాటు $1.2 ట్రిలియన్ విలువైన ఆరోగ్య బీమా
వంటి వాటికి కోతను విధించే అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయే 10 సంవత్సరాలలో $3.3 ట్రిలియన్ ద్రవ్యలోటును ఈ బిల్లు ద్వారా తీర్చనున్నట్లు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్ బోర్డు పదవికి భారత అభ్యర్థిగా రేవతి మన్నెపల్లి గారిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. బీసీసీఐ ఎంపైర్గా హన్మకొండకు చెందిన వలపదాసు చంద్రయ్య నియామకమయ్యారు. రష్యాలోని యాంటర్ షిప్యార్డ్లో నిర్మించిన ఐఎన్ఎస్ తమాల్ నౌకను నౌకా విధుల్లోకి తీసుకున్న భారత నౌకాదళం ఇది జూలై 1 నుంచి తన విధులు ప్రారంభించనుంది. ఇదే సిరీస్లో నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ తుషిల్ను గత ఏడాది ప్రారంభించారు. ఈ యొక్క నౌకలు హిందూ మహాసముద్రంలో భద్రతను నిర్వహించనున్నాయి. మరొక వార్త, వన మహోత్సవం 2025 కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరంలో 18.03 కోట్ల మొక్కలను నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం జూలై 7, 2025న ప్రారంభం కానుంది. నెక్స్ట్, హాకీ ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో జరగనుంది. అదేవిధంగా హాకీ జూనియర్ ప్రపంచ కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై మరియు మదురై నగరాలలో జరగనుంది.